ఫ్రెండ్స్ మరొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగంతో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్‌లో అలానే రెగ్యులర్ బేసిస్‌లో ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. టీచర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. లైబ్రరీయన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకేంటంటే వార్డ్ వైస్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 30,000 నుంచి అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 70,500 మధ్యలో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి. ఓకే, ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఇది మన రాష్ట్రం కానప్పటికీ ఇక్కడ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఉండడానికి భోజనము అలానే మీకు రూమ్ కూడా ఫ్రీగా కల్పిస్తారు. అలానే మీ పిల్లలు కూడా చదువు అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. ఆర్మీ స్కూల్స్లో మీకు జాబ్ అప్డేట్ రావడం జరిగిందండి. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో మీకు తెలుగుజాబ్.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్ అనేది రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. జాయిన్ కావండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారు.